ఈరోజు పొద్దుగాల చేనుకాడ పుల్లలేరు బొడ్డలాంటి పెడుతుంటే మంటలు లై తాంబేలు కనిపించింది. ఇంకా దాన్ని పట్టుకొని వచ్చి ఒక చెట్టు కింద పెట్టి దాని మీద కొన్ని నీళ్ళు పోసిన. ఇంకా దాని మీద కొన్ని నీళ్ళు పోసినమనే దాని ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది అనుకున్నదేమో. ఇంకా ఎక్కడెక్కడో పోతుంది. ఈ ఎండలకి ఇది ఇట్లకెళ్ళి తట్టుకోలేదని దాన్ని పట్టుకొని మా ఇంటికి తీసుకొని వచ్చి మా ఇంటికాడ ఉన్న హౌజులు అయితే ఇచ్చిన. దాని నీళ్ళలో వదిలినమని మంచిగా ఆడుకుంటుంది అక్కడిక్కడ తిరుగుకుంటా. ఇంకా నీళ్ళని చూసి తాంబేలు సంతోషపడితే ఆ తాంబేలుని చూసి నేను సంతోషపడ్డా. ఇంకా మధ్యాహ్నం మా ఇంటికాడ మామిడికాయలు తెంపుదామని అనుకున్నా, కానీ అవి చాలా పైనకున్నాయి కాబట్టి నాకు ఎక్కడ అందుతలేవు. ఇంకప్పుడే మన లోపల ఉన్న థింకింగ్ తేజ బయటికి వచ్చిండు. కొన్ని కట్టెలు, ఒక టీ షర్ట్, కొంచెం సుత్తిలుకొని ఏరుకొని వచ్చి దానిలతో ఇట్లయితే వేసిన. ఇంకా దాన్ని తీసుకుపోయి ఏడ మామిడికాయ ఉంటే ఆడ పెట్టి తెంపుడే తెంపుడు. చెట్టు మొత్తం ఏడేడే పెద్ద పెద్ద కాయలు ఉంటే ఆడాడ దేవులాడి మరీ తెంపిన. యాక్చువల్ గా ఈ కాయలు తెంపకుండా చెట్టుకే పండ్లే వరకు ఆగుతుంటమి, కానీ నిన్న మొన్న వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలకు మళ్ళీ పురుగులు పడతాయని ఇప్పుడే తెంపుతున్నాం. ఇంకా పెద్ద పెద్ద కాయలు చూసి ఒక గంపకైతే తెంపి పెట్టిన. సాయంత్రం మా నాయన భయ్యతోనికి డబల్ కమీటా తీసుకొని రమ్మన్నాడు. ఇంకొక డబ్బా తీసుకొని భయ్యతోనికి అయితే పోయినా. మా ఊర్లో హుసేన్ భాయ్ అని అంకుల్ ఉంటాడు. ఈయన సమోసాలు డబల్ కమీటాలు మస్తు చేస్తాడు. చాలా ఫేమస్ ఈయనే. రోజు సాయంత్రం పూట బజ్జీలు, సమోసాలు, డబల్ కమీటాలు అయితే చేస్తాడు. ఇంకా మా చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా మస్తు మంది వచ్చి తినిపోతారు. ఇంకా మేమైతే ఒక ₹100 డబల్ కమీట అయితే తెచ్చుకున్నాం. ఇంక ఇంటికి వచ్చినామనే బాక్స్ ఓపెన్ చేసి ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకున్నా. అబ్బాబాబాబా, ఇట్లా నోట్లో పెట్టుకున్నానో లేదో అట్లా కరిగిపోతుంది. ఆ దేవుడు ఇది దీన్ని ఇంకనే నన్ను మా ఊర్లో ఉట్టించిండేమో అట్లుంది. మళ్ళా ఇంకా మనం అప్పుడు తెంపిన మామిడికాయలను మాగాయనికే ఒక పెద్ద కాటన్ డబ్బా తీసుకొని వచ్చి ఆ కాటన్ డబ్బాలో ఒక న్యూస్ పేపర్ వేసి మామిడికాయలను అన్నిటిని అయితే మంచిగా పెట్టిన. గంపలున్న మామిడికాయలు అన్ని బాక్స్ లో పెట్టి దానిలో మీద పేపర్ మూసి బాక్స్ అయితే మూసేసిన.